హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ వ్లాగ్స్. ఇవాళ మొక్కలకి బనానా ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. బనానా పీల్స్ ఉంటాయి కదా, ఆ పీల్స్ని మనం అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే మొక్కలకి చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి అందరికీ తెలుసు. నేను చేస్తున్నాను, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇవాళ గార్డెన్లో ఈ పనులు చేసుకున్నాను, అందుకు మీకు చూపిస్తున్నాను. మనము డైరెక్ట్ కంపోస్ట్లో వేసుకుంటాము, లేదు అంటే పీల్స్ని మనము ఒక పెద్ద పెద్ద కుండీలు ఉంటాయి కదా, కొంచెం మట్టిని తీసేసి అలా పెట్టేసి మట్టి కప్పేస్తే కూడా నెమ్మదిగా మొక్కకు మంచిగా బలం అయితే అందుతుందండి. ఇలా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల తొందరగా కూడా మట్టిలో అబ్జర్వ్ చేసుకుంటుంది. అలా తొక్కలు డైరెక్ట్ వేసేస్తే కొంచెం నిదానంగా కంపోస్ట్ అవుతాయి కదా, అలా చేయొచ్చు. కుదిరి టైం ఉంటే కనుక ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే 1 డే అంతా నానబెట్టేసానండి. వాటర్ బాటిల్లో వేసి వాటర్ పోసేసి ఫుల్గా పెట్టేశాను. ఇంకా బాగా నానిపోయి అందులోకి దాని పోషకాలన్నీ దిగిపోయి ఉంటాయి కదా, ఇలా వడకట్టేస్తున్నాను. ఇందులో రిచ్ పొటాషియం ఉంటుందండి. పువ్వులు పూయడానికి, కాయలు రావడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి మొక్కలకు. మన మొక్కలకి చాలా అవసరం అన్నమాట. నేను పూల మొక్కలకి ఇద్దాము ప్రజెంట్ అని చెప్పేసి అయితే ఇవి ఇలా తయారు చేశాను. ఇప్పుడు ఒక మగ్గు దాకా వచ్చింటాయండి వాటరు, మగ్గుకు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇందులోకి నేను ఒక 3 మగ్స్ అయితే వాటర్ కలిపేశాను. ఇంకా డైల్యూట్ చేసి అలా ఇచ్చానమాట. చాలా బాగుంటుందండి. నేను అప్పుడప్పుడు తొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు బనానా పీల్స్ ఇలా ట్రై చేస్తూ ఉంటాను. టీ పౌడర్ ఒకసారి, ఎరువులు ఒకసారి, ఇలా రకరకాలుగా మొక్కలకి ఇస్తూనే ఉండాలి. ఏవో ఒకటి వాటికి ఫుడ్ ఇస్తూనే ఉండాలి కదా. ఈ మొక్కలకైతే వేస్తున్నానండి. ఇక్కడ గులాబీ మొక్క మొన్నటి వరకు చాలా బాగా పూసింది కదా, ఎల్లో గులాబీ మొక్క. ఇప్పుడు మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దీనికి అవసరం అనమాట ఇలాంటి ఫర్టిలైజర్స్ కానీ ఎరువులు కానీ ఇస్తూ ఉంటే మళ్ళీ మంచిగా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ వస్తాయి. మొక్క కూడా హెల్తీగా గ్రోత్గా వస్తుంది. వీటిలో చాలా మంచి పోషకాలే ఉంటాయండి. మనం కూరగాయ తొక్కలు కూడా బియ్యం కడిగిన వాటర్లో నానేసి లేదా ప్లెయిన్ వాటర్లో కూడా నానేసి ఇలా 1 డే 2 డే బాగా పర్మెంట్ చేసి కూడా డైల్యూట్ చేసి ఇవ్వచ్చు. ఇలా ఓన్లీ ఫ్రూట్ వాటర్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేనైతే ఇవాళ మొక్కలకి ఇచ్చాను. అలాగే కొంచెము అది ఆ పీల్స్ కూడా కంపోస్ట్లోకి కలిపేసాను అనమాట. ఇది ఇంటి పక్కల వాళ్ళ డాగ్ అండి, లక్కీ. మాకైతే చాలా బాగా అలవాటు అయిపోయింది. దీని పేరు లక్కీ అనమాట. చాలా బాగా మేము ఇంటికి రాగానే వస్తుంది. ఇక్కడికి ఇంకా మేము షిఫ్ట్ అవ్వలేదు కదా కొత్త ఇంటి దగ్గరికి. 2 డేస్కి ఒకసారి వచ్చి ఇలా మొక్కలకి వాటర్ వేసేసి ఏమైనా పనులు ఉంటే చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఒక 3 డేస్ నుంచి స్కూల్ లేవు కాబట్టి డైలీ వస్తున్నాను అనమాట ఇక్కడికి. ఇంకా దాంతో కాసేపు సరదాగా కూడా అలా టైం స్పెండ్ చేస్తాము. ఇక్కడ అన్నీ చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అయ్యాయి కదండి. ధనియాలు, మెంతులు, అలాగే ఆవాలు ఇలా వేసాను. తోటకూర గింజలు వేసాను. చాలా చక్కగా మొలకలు అయితే స్టార్ట్ అయ్యాయి. మెంతులు మనకి ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి అవి తొందరగా వచ్చేసాయి. అలాగే ఆవాలు కూడా వేసానండి. మనం పప్పులో పెట్టుకుంటే ఆవకూర చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను వేసి వాడుకున్నాను అనమాట. నచ్చి మళ్ళీ వేసుకున్నాను. ఒక 3 కంటైనర్స్లో చిన్న చిన్ని పార్ట్స్ అండి, వాటిలో మెంతికూర వేసాను. అలాగే తోటకూర విత్తనాలు వేసాను. ధనియాలు కూడా వేసాను. ధనియాలు కూడా స్టార్ట్ అయ్యాయండి. చాలా హ్యాపీగా ఉంది. అన్నీ కూడా గ్రీన్గా బాగా మంచిగా చక్కగా మొలకెత్తుతూ ఉన్నాయి. ఇవి కూడా మీకు ఒకసారి చూపించాలని అన్నీ నేను ఇక్కడే మేము ఇంకా షిఫ్ట్ అవ్వలేదు కాబట్టి ఉదయం సాయంత్రం ఈ చిన్ని మొలకలకి వాటర్ వేస్తూ ఉండాలి కదండి. కాకపోతే మేము ఈరోజు వస్తే మళ్ళీ రేపు వస్తాం కాబట్టి అవి వడలిపోకుండా నేను ఏం చేస్తానంటే కుండీల కింద సన్సెట్ అంటే నీడ సైడ్గా ఉండే ప్లేస్లో పెట్టేశాను అనమాట. అదే ఇప్పుడు మీకు చూపించాను. మళ్ళీ లోపలికి పెట్టేస్తాను. కొంచెం నీడ షేడ్కి ఉంటే కనుక అవి అంత తొందరగా డైరెక్ట్ ఎండకి తగలవు కదా, కొంచెం ఫ్రెష్గా వడలిపోకుండా ఉంటాయని అలా అయితే పెట్టేశాను. ఇక్కడ మా వారి వాటికి లక్కీకి బిస్కెట్ పెడుతూ ఉన్నాడండి. అది చాలాసేపు మాతో బాగా టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంది. ఇదండి ఇవాళ వీడియో. కనుక బనానా ఫర్టిలైజర్ నేనైతే ఇలా ఇచ్చాను. నచ్చుంటే కనుక తప్పకుండా